అబ్బా బావా నువ్వు అట్లా బాధపడకు, నువ్వు బాధపడితే నేను చూడలేకపోతానా. ఏమోనే నాకైతే జాబ్ వస్తానా నమ్మకం ఏంది. నేను కూడా మా అన్న లెక్క వ్యవసాయం చేసుకుంటే అయిపో, అనవసరంగా పైసలన్నీ కూడా కొట్టినా. పైసలు పోతే పోనీ బావా, 1 ఎకరం అమ్మితే ₹1,00,00,000 వస్తాయి, నువ్వేం బాధపడకు. ఇంత చదువుకున్నది భూమి అమ్ముకొని బతకడానికి కానీ ఇంత చదివేందుకు ఏదో జాబ్ చేసుకుంటున్నాయి కదా, నాకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇగో బావా నేను తినే కోళ్ళ మీద మేకల మీద ఒట్టే చెప్తానా, నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. హలో అమ్మా. పెద్దోడా ఇంకా ఇంటికి రాలేదు, పొలం కాడ పని అయిపోలేదా? అయిపోయిందా అమ్మా, ఇక ఒక్కసారి పొలం కాడికి పోయి మోటర్ వేసి ఇంటికి వస్తా. చిన్నోడు పొద్దున ఇంట్లోకి వెళ్ళిపోయిండు బిడ్డ, ఛాయ్ తాగలే, టిఫిన్ చేయలే. తమ్ముడిని కొంచెం ఫోన్ చేసి రమ్మంటావా? ఎందుకే అమ్మా మరి, తమ్ముడు ఎటు పోయిండు? ఇంటర్వ్యూ మళ్ళీ పోయిందట బిడ్డ, బాధపడుకుంటూ పోయిండు. మళ్ళీ రిజెక్ట్ అయిందా అని? సరే నీ తమ్మునికి ఫోన్ చేసి నేను మాట్లాడతలే, ఇంటికి తీసుకొని వస్తా. సరే బిడ్డ. మా తమ్ముడు మళ్ళీ ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిందా? మరి ఇంత బాధ